ఉద్యోగాల పేరుతో లక్షల్లో వసూలు, వెళ్లిన వాళ్ళంతా బాండుపై సంతకాలు, రోజుకు 18 గంటల పైగా పని, 2.4 లక్షలు చెల్లించి మోసపోయాం. గుంటూరు ఎస్పీకి బాధితులు ఫిర్యాదు. డబ్బుల కోసం స్థానిక ఏజెంట్లు ఉద్యోగాల పేరుతో యువతను కాంబోడియా పంపిస్తున్నారు. అక్కడికి వెళ్లిన వారితో సైబర్ నేరాల కంపెనీలు బలవంతంగా పనిచేస్తున్నాయి. ఏజెంట్ మాట విని మోసపోయాం, మా దగ్గర వసూలు చేసిన లక్షలు తిరిగి ఇప్పించండి, అక్కడ చిక్కుపోయిన వందలాది మంది తెలుగు వారిని రక్షించండి అంటూ ఇద్దరు యువకులు గుంటూరు జిల్లా ఎస్పీకి మొరబెట్టుకున్నారు. సోమవారం వారు చేసిన ఫిర్యాదు ప్రకారం గుంటూరు జిల్లా తెనాలి కేంద్రంగా సుధాకర్ ఏజెంట్గా వ్యవహరిస్తున్నాడు. తెనాలి చెంచుపేటకు చెందిన సాతా వీరశంకర్రావుకి ఇద్దరు కుమారుడు కోటేశ్వరరావు, నాగరాజు ఇంటర్ చదివి ఖాళీగా ఉన్నారు. తెలిసిన వాళ్ళ ద్వారా శంకర్రావుకి తెనాలికి చెందిన గాజుల సుధాకర్ పరిచయం అయ్యాడు. కాంబోడియాలో మీ పిల్లలకు ఉద్యోగాలు ఇప్పిస్తానని శంకర్రావుకి నమ్మబలికాడు. ఒక్కొక్కరికి 60,000 చెల్లిస్తే సరిపోతుందని చెప్పాడు. దీంతో వీరశంకర్రావు ఏజెంట్ సుధాకర్కు 1.2 లక్షలు చెల్లించాడు. విజిటింగ్ వీసా మీద శంకర్రావు కుమారులిద్దరిని గత ఫిబ్రవరి 19 కోల్కతా నుంచి కాంబోడియా పంపాడు. అక్కడ ఎయిర్పోర్ట్లో తనిఖీ చేసిన అధికారులు వీరు మోసపోతున్నారని గ్రహించి వారిని నేరుగా ఇండియా పంపించేశారు. దీంతో ఏజెంట్ సుధాకర్ను వీరశంకర్రావు నిలదీశారు. మరోసారి తాను మాయమాటలతో సుధాకర్ వాళ్ళని బోల్తా కొట్టించాడు. ఆ తర్వాత గత మార్చిలో మళ్ళీ 1.2 లక్షలు తీసుకుని బిజినెస్ వీసా తెప్పించాడు. ఈసారి హైదరాబాద్ నుంచి వియత్నాం పంపించాడు. అక్కడి నుంచి క్యాబ్ ద్వారా కాంబోడియా పంపాడు. అప్పటికే అక్కడ తెలుగు రాష్ట్రాల నుంచి వచ్చిన వందలాది మందితో పాటు ఇతర రాష్ట్రాల నుంచి వచ్చిన వేలాది మంది యువకులు ఉన్నారు. కోటేశ్వరరావు, నాగరాజును చూసిన తెలుగువారు అక్కడ పరిస్థితిని అన్నదమ్ములకు వివరించారు. వారిచ్చే బాండ్లపై సంతకాలు చేయొద్దని చెప్పారు. సంతకాలు చేస్తే పాస్పోర్ట్లు గుంజుకుంటారని నిర్బంధిస్తారని, ఆ తర్వాత నరకం చూపిస్తారని, తిరిగి ఇంటికి వెళ్ళే అవకాశం ఉండదని హెచ్చరించారు. ఉద్యోగాల పేరుతో సైబర్ నేరాలు చేస్తున్నారని చెప్పారు. రోజుకు 18 గంటలు పనిచేయాలని, యూరినల్స్కి 4 నిమిషాల్లోనే వెళ్ళి రావాలని, ఆలస్యమైతే జీతంలో డబ్బులు కట్ చేస్తారని చెప్పారు. దీంతో భయపడిన కోటేశ్వరరావు, నాగరాజు సోదరులు వెనక్కి వెళ్ళిపోతామని బాండ్లపై సంతకాలు చేయమని అడ్డం తిరిగారు. తెనాల్లోని ఏజెంట్ సుధాకర్కి ఫోన్ చేసి వెనక్కి పిలిపించాలని ఒత్తిడి చేశారు. లేదంటే బిల్డింగ్ పై నుంచి దూకి ఆత్మహత్య చేసుకుంటానని పోలీసులు ఫిర్యాదు చేస్తాను అక్కడ కంపెనీ వారితో పాటు ఏజెంట్ సుధాకర్కి కూడా ఫోన్లో బెదిరించారు. మరోవైపు వీరశంకర్రావు సుధాకర్ని గట్టిగా నిలదీశారు. దీంతో మరో 1.2 లక్షలు చెల్లిస్తే వెనక్కి పిలిపిస్తానని చెప్పాడు. పిల్లలు రాగానే డబ్బు సెటిల్ చేస్తానని చెప్పడంతో ఎట్టకేలకు ఆ ఇద్దరిని తిరిగి స్వదేశాలకు రప్పించారు. కాంబోడియాలో వందలాది మంది తెలుగు యువకులు తమలానే వెళ్ళి అక్కడ సైబర్ నేరాల కంపెనీలు ఇరుక్కున్నారని బాధితులు నాగరాజు వాపోయారు. హైదరాబాద్లో ఐటీ కంపెనీలు ఏ తరహాలో ఉన్నాయి, కాంబోడియాలో సైబర్ క్రైమ్ కంపెనీలు అలా ఉన్నాయి. ముందస్తు ఒప్పందం ప్రకారం గడువు ముగిశాక స్వదేశానికి వెళ్ళిపోతామంటే పంపకుండా బెదిరిస్తున్నారు. అక్కడ విషయాలు ఏమాత్రం లీక్ చేసినా చంపేస్తారని యువకులు ఆందోళన చేస్తున్నారు. తెనాలికి చెందిన ఏజెంట్ గాజుల సుధాకర్ అదుపులో తీసుకుని విచారిస్తే అనేక మోసాలు వెలుగులోకి వస్తాయి. ఎంతోమందికి విముక్తి లభిస్తుంది. మా నుంచి ఉద్యోగాల పేరుతో తీసుకుని 2.4 లక్షల పాటు అదనంగా ఆయన ఖర్చు మొత్తం ఆయన నుంచి ఇప్పించి మాకు న్యాయం చేయాలంటూ వాళ్ళు కోరారన్నట్టు వార్తని హైలైట్ చేశారు.